టైటానిక్ సినిమా గురించి నేను మాట్లాడలేదు, కానీ జరిగిన దారుణం గురించి మాట్లాడుతున్నాను. టైటానిక్ ఇన్సిడెంట్ ఎప్పుడు జరిగిందంటే 1912లో రాత్రిపూట వెళ్తున్నప్పుడు ఐస్బర్గ్ గుద్దుకోగానే వీళ్ళు ఎవరైతే కెప్టెన్ ఉంటారో షిప్ ఎప్పుడైనా మునిగిపోవడం కానీ షిప్కి ఎప్పుడైనా ప్రమాదం రాగానే సిస్టమ్ ద్వారా సిగ్నల్ పంపిస్తారు. దగ్గరలో ఉండే వాళ్ళందరికీ సిగ్నల్ పంపిస్తారు. టైటానిక్ షిప్ ఐస్బర్గ్ గుద్దుకొని మొత్తం డ్యామేజ్ అవుతున్న టైంలో కెప్టెన్స్ ఒక్కసారిగా రిలైజ్ అయ్యి దగ్గరలో ఉండే వాళ్ళకి మెసేజ్ పాస్ చేశారు. పైరెట్స్ అని ఉంటారు, తెలుసా మీకు? సముద్రపు దొంగలు. కరెక్ట్గా 5 కిలోమీటర్ డిస్టెన్స్లో పైరెట్స్ కొంతమంది దొంగతనంగా షిప్లో వచ్చి వాళ్ళు ఏదో రాంగ్ థింగ్ చేయడానికి వచ్చారు. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఎక్కడో ప్రమాదం జరిగిందని ఇన్ఫర్మేషన్ వచ్చింది. వెంటనే ఆ కెప్టెన్ షిప్ ఏం చేశారు తెలుసా? అరే, ఇప్పుడు మనం కనుక వెళ్ళి వాళ్ళని కాపాడడానికి వెళ్ళామనుకో, మనం ఎందుకు వచ్చామని మనల్ని బుక్ చేస్తారు, మనల్ని కేసులు చేస్తారు, మనం వెళ్ళకూడదని చెప్పి రివర్స్ వెళ్ళిపోయాడు. అయిపోయిందా? నెక్స్ట్ సిగ్నల్ ఎవరికి వెళ్ళిందంటే 14 కిలోమీటర్ డిస్టెన్స్లో ఇంకో షిప్కి వెళ్ళింది. కెప్టెన్ ఏం చేశారు తెలుసా? రాత్రి 12 కదా, నేరుగా ఇలా కుర్చీ వెనక్కేసుకొని పడుకొని, అరే ఇప్పుడు ఏదో సిగ్నల్ వచ్చింది, ఈ టైంలో వెళ్ళడం అవసరం, తర్వాత ఎప్పుడైనా చూద్దాం, తర్వాత ఎప్పుడైనా వెళ్దాం, రేపు ఉదయాన్నే కొద్దిగా రిలాక్స్ అయిన తర్వాత వెళ్దాం అని చెప్పి తాము కూర్చుండిపోయాడు. థర్డ్ 52 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉండే షిప్కి ఇన్ఫర్మేషన్ వెళ్ళింది. ఆ కెప్టెన్ ఏం చేశారు తెలుసా? ఏదైతే అయిందని చెప్పి అక్కడికి వెళ్ళి నేను కాపాడాలని చెప్పి, మామూలుగా సముద్రంలో వెళ్ళాలంటే స్పీడ్ వచ్చి 12 నాట్స్ స్పీడ్లో వెళ్తారు. అంటే మనకి 120 కిలోమీటర్స్ 130 కిలోమీటర్స్ అంటారు కదా, సముద్రంలో వెళ్ళే స్పీడ్ అలా ఉంటుంది. కానీ ఈయన ఏం చేశారు తెలుసా? ఆ రోజు 16 నాట్స్ అంటే నాకు తెలుసు 200 కిలోమీటర్ మాక్సిమం స్పీడ్లో వెళ్ళి కొన్ని వందల మందిని కాపాడాడు. ఈ రోజు టైటానిక్ షిప్లో చనిపోయింది కొన్ని వేల మంది అయితే కాపాడింది కొన్ని వందల మందిని కాపాడిన షిప్ కెప్టెన్ అయినా. ఈ విషయం ఇప్పుడు ఎందుకు చెప్తున్నాను తెలుసా? మన లైఫ్లో కూడా ముగ్గురు ఉంటారండి. ఒకరు వాళ్ళు ఎట్టబోతే నాకెందుకు, వాళ్ళు బాగుపడకపోయినా పర్లేదని చెప్పి మన నెగిటివ్ను కొడుకొని అస్తమానం మనం దిగజారిపోవాలి, మనం నాశనం అయిపోవాలని కోరుకునే వ్యక్తులు మన జీవితంలో ఉంటారని నేను అంటాను. ఎంతమంది ఒప్పుకుంటారు? అయితే నా ఒక్క కుటుంబాన్ని అనుకున్నాను, అందరి కుటుంబాల్లో ఉన్నారా? సొసైటీ అంతా దానికే ఫిల్ అయి ఉంటుంది. ఇది ఫస్ట్ కేటగిరీ. సెకండ్ కేటగిరీ, సహాయం చేసే అవకాశం ఉండి కూడా సహాయం చేయకుండా అలాగే కామ్గా చూస్తూ ఉండే వాళ్ళు కూడా మన లైఫ్లో కొంతమంది ఉంటారు. కానీ కొంతమంది ఎవరు తెలుసా? అరే, మేబీ నేను వెళ్ళడం వల్ల ఒక్క ప్రాణం నిలబడినా, నేను చేయడం వల్ల ఒక్క జీవితం బాగుపడినా, నేను సహాయం చేయడం వల్ల ఒక్కరు ఆనందంగా ఉంటే నాకు చాలు అనుకునే కెప్టెన్స్ కొంతమందే ఉంటారు. చేతులు జోడించి ఒకరు కోరుకుంటున్నాను, మీరు ఆ పైరెట్ షిప్ లాగా ఉండకండి, మీరు ఆ సెకండ్ కెప్టెన్ లాగా ఉండకండి. సార్, సహాయం చేసే సత్తా నా దగ్గర ఉన్నప్పుడు కనీసం ఒక్కరి జీవితంలో వెలుగు తీసుకొచ్చే అటువంటి కెప్టెన్స్గా ఈ భారతదేశ చరిత్ర తలరాత మార్చడానికి మీలాంటి వ్యక్తులు సమాజానికి కావాలని మనస్ఫూర్తిగా రిక్వెస్ట్ చేస్తూ, నువ్వు 10 మందిలో ఎటువంటి మార్పు తీసుకొస్తున్నావు, నువ్వు అసలు మిగతా వాళ్ళ జీవితంలో ఎటువంటి మార్పు తీసుకొస్తున్నావు అనేదే నీ జీవితానికి ఒక మీనింగ్ తీసుకొస్తుంది.